అందరికీ హ్యాపీ సండే. ఇంకా సండే స్పెషల్ ఈరోజు అయితే దోశలు కాను మామూలుగా మొత్తం మినపొట్టు వస్తారు కదా, వాటికైతే పోసాను. మా ఆయన ఏమో పని ఉందని చెప్పి వెళ్ళాడు. మొక్కజొన్న అయితే మొత్తానికైతే కాటాలు కూడా వేసామండి. ఇంకా ఎంత వచ్చింది లాస్ అది ఇది అనేది మాకు ఒక వీడియో పెడతాము. అంటే చెప్పాం కదా పొలం మీద ఎంత అని, ఎంత ఖర్చు పెట్టాము ఎంత వచ్చింది కూడా మీకు లాంగ్ వీడియో పోస్ట్ చేస్తామండి ముందుగానే. ఎందుకంటే దాని మీద కాటాలు అనేవి చూసాం కానీ మనీ అయితే ఇంకా రాలేదు మాకు. దాన్ని బట్టి ఒక వీడియో చేస్తాము. ఇంకా సండే స్పెషల్ ఇంకా దోశలకి మినపరొట్టె అయితే పోసాను. ఇంకా అయితే మామూలుగా ఈరోజు అయితే బలారం లేదు కదా, ఫాస్టింగ్ ఉండనమాట. అందుకని చెప్పేసి కన్నం ఎందుకులే అని చెప్పేసి ఇంక దోశలకి అయితే నేను పోసాను. మా చేలో మినువులే కాసిన విసిరాను అనమాట. వాటిని ఎండబోయాలి, మిగతా వాటిని అన్నీ గుళ్ళే పడ్డాయి అనమాట. నైటే మిక్సీ పట్టేసి పెట్టేశాను. ఇంకా మా ఆయన ఏమో పని ఉందని చెప్పి వెళ్ళాడు. మా ఆయన వచ్చేలోపు చట్నీ చేస్తే దోశలు అయితే తినేటప్పుడు వేసిన వేడివేడిగా చాలా బాగుంటాయి అనమాట. ఒక పక్క దోశలు ఒక పక్క చట్నీ చేద్దాం. ఎందుకంటే ప్రేమ నాయనమ్మని కొబ్బరిపాడు నుంచి నాయనమ్మ కూడా అమ్మ కూడా వచ్చేసింది. ఇంకా అంతలెక్కి కొన్ని దోశలు మేము పోసి పెట్టుకుంటే ఒకవేళ మా ఆయనకు కావాలంటే వేడివేడిగా అయితే దోశలు చేస్తానన్నమాట. ముందైతే చేసుకుందాం. నాకు కొంచెం ఏంటంటే కొంచెం పొట్ల అరగని తింటే ఎట్లా ఉంటాయండి. కొంచెం ఏదో నిన్న నైట్ తిన్నాను, అందుకని అరొక వామిటింగ్స్ అవుతా ఉన్నాయి అనమాట. నాకు ఫిష్ అస్సలు గెట్టదు. ఫిష్ తింటే మాత్రం ఖచ్చితంగా వామిటింగ్స్ అవుతాయి. ఫ్రై తింటాను, ఫ్రై అయితే చాలా బాగా తింటాం పులుసు కన్నా. పులుసులో కొంచెం బాగుందంటే తింటాం, ముక్క అసలు తినబుద్ది కదా. ఎప్పుడో ఒకసారి అండి నేను తినేది, సంగట్లైనా దేంట్లైనా కానీ. చాలా తక్కువ ముక్కలు తిన్నా, ఉత్త చారే తింటా. అలాంటిది ముక్కలు తినేసరికి మరి ఎట్టో ఫ్రై చేసేసరికి ఏమో గిట్లేదు, అరకు వామిటింగ్స్ అయినాయి అనమాట. అలానే నేను మళ్ళీ కొరమీన అయితే ఒక 2 కేజీలు కొరమీన చేప అయితే తీసుకొస్తే నైటే పులుసు పెట్టేసాము. ఇంకా ఇప్పుడు మా ఆయన తింటే దోశలో తింటాడు, లేదా రైస్లో కానీ తింటాడు. రైస్ అయితే ప్రార్థనకి వెళ్ళేటప్పుడు పొయ్యిన పెట్టిపోతే మా ఆయన చూసుకుంటాడు. దోశలు చేసి బట్టలు తీతే పని అయిపోయినది. పొద్దున్నే లేచి కల్లాపు జిమ్మి అంటులు దోమి ఇంకా అంతా తుడిసేసరికి టైం అయితే అయిపోయింది అనమాట. టైం 8:30 అయింది. ఇంకా మా ఆయన బ్రేక్ఫాస్ట్కి వచ్చేలోపు చేయాలి కదా, చేస్తున్నాను. అలానే సండే స్పెషల్ మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారో కామెంట్ చేయండి. స్టవ్ ఆన్ చేసేసుకొని పల్లీలు వేసుకొని ఫ్రై చేసేసుకున్నానండి. బట్టాలి టమాటా, పచ్చిమిరకాయ, పల్లీలు, సాల్ట్, వెల్లుల్లిపాయ వేసాను. బాగా మెత్త మిక్సీ పట్టుకుందాం. తిని ఎక్కువైనా తీసుకురాస్తుంది అనమాట చిత్తల్లి. ఇప్పుడైతే పెనం నిండా ఆయిల్ పోసేసుకుందాం. ఎందుకంటే మ్యారినేట్ చేసేటప్పుడు కూడా ఆయిల్ చాలా ఒకటికి వేసాను. పెనం అయితే మనకైతే హీట్ అయిపోయింది. కొరమీన చేపను తీసేసుకొని పెట్టేసుకున్నాం పెనం మీద. ఇదంతా మసాలాలో నూనె. అదే పెడతా, మూత పెట్టేసుకున్నాం. ఆయన కోసం అయితే ఫిష్ అలానే ఇంకా టిఫిన్ అయితే చేసేసి చర్చికి అయితే వచ్చాను అనమాట. మార్నింగ్ అయితే దోసపిండితో ఇడ్లీ అన్నీ చేసేసి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకునేసరికి కుదరలేదు, తీలేకపోయాను. ఇంకా ఆరాధన సమయానికి అయితే చర్చికి అయితే వచ్చేసానండి. ఇంకా ఆరాధన అయితే జరుగుతూ ఉందన్నమాట. రాంగల్నే ప్లే చేసేసుకొని కూర్చున్నాను. అసలు వెళ్తానా లేదా అనుకున్నాను. ఎట్టో సమయానికి అయితే వెళ్ళానమాట. ఇంకా ప్రార్థనకి అయితే వెళ్ళొచ్చినాక ఇంకా యథావిధిగా మళ్ళీ ఇంకేముంటాయండి, తిన్నాయి అవన్నీ శుభ్రం చేయటమే. ఇంకా ఎండలో మామూలుగా కాయట్లేదు, ఇంకా ఎండకి మనం కూడా ఉండలేమని చెప్పేసి పెందలాడి పెట్టి ప్రార్థన అనేది కూడా పెందలాడి ముగిస్తున్నారనమాట. మాకైతే కొంచెం దూరం అండి, ఇంటి నడుచుకొని రావాలంటే ఎండకి చెమటలు కూడా పోస్తాయి. ఇంకా ఆరాధన చేసే సమయంలో ఇంకా మా పక్కన అమ్మకి అయితే ఇచ్చానమాట వీడియో తీయమని చెప్పేసి. నా చిటితల్లి కోసం పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అయితే వీడియో తీస్తూ ఉన్నారు. ఇంకా ఇది ఎంతవరకు తీసింది ఎంతవరకు తీయలేదు కూడా నేనైతే చూడలేదన్నమాట మొత్తానికి అయితే. ఇంకా ఆరాధన చాలా బాగా జరిగింది. ఈ సౌండ్ పెడదాం అనుకున్నా కానీ కోఆపరేట్ ఏమన్నా వచ్చిందని చెప్పేసి ఇంకా ముందుగానే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా ఎండలకి అయినా మామూలుగా ఈ మధ్య వీడియోస్ అయితే అస్సలు కుదరట్లేదు అనమాట. మాకు హెల్త్ అయితే పోగోలేదు. నాకైతే ఏమైందనేది కూడా మీకు ముందు వీడియోలో చెప్తానమాట.
నా చిటితల్లి నేను ప్రార్థనకి వెళ్ళాం. నా చిటితల్ని పట్టుకోవడానికి ఒక అమ్మాయి అయితే వచ్చింది. ప్రార్థన అయితే చాలా చక్కగా జరిగిపోయిందండి. ఒక్కసారి మా ప్రార్థన ఆలకించింది. మహోన్నతుడా నీకే వందనాలు, సర్వోన్నతుడా నీకే వందనాలు, సర్వశక్తివంతుడా నీకే వందనాలు. యేసయ్యా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. తండ్రి కానరా నాదు యేసయ్యా ఆదుకోవయ్యా అలలపైనే నాదు యేసయ్యా ఆదుకోవయ్యా. మన బ్రతుకు చిన్న నావైతే సరేనండి, ఇంకా చర్చి నుంచి రాగానే అయితే డ్రెస్అప్ అయితే అయిపోయాము. ఇంకా ఎందుకంటే మా చేలో మొక్కజొన్న కండ్లు అయితే ఉన్నాయి కదా, అవి అయితే ఏరటానికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే మొక్కజొన్న చాలా ఒకటికి అయిపోయింది, ఇంకొక 2 ఎకరాలు అనమాట. దాంట్లో ఒక కింద కండ్లు అంటే మామూలుగా ఎవరికన్నా మొక్కజొన్నలకు వాళ్ళకి వీళ్ళకి అమ్ముకోవచ్చు అన్నట్టుగా ఉన్నాము. మా ఆయన అయితే మాత్రం అంటే చేను దగ్గరికి వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళాడు. ఎండబడే కొంది మనం అసలుకి ఏరలేమన్నమాట. ముందైతే నా చిటితల్ని అమ్మమ్మ కాడైతే వదిలిపెట్టి రావాలి. ఆపలని బుడ్డిదాన్ని వదిలిపెట్టాలని చెప్పేసి, అంటే అమ్మాయికి కొంచెం ఇడ్లీ అయినా పూరి కూర తీసుకొస్తానని వెళ్ళాడు. అవి పెట్టేసి చిట్టితల్ని అయితే ఇంకా ఆడైతే వదిలిపెట్టేసి వచ్చి ఇంక ఇప్పుడైతే మాత్రం మేము చేనుకి అయితే వెళ్ళాలన్నమాట. చేనుకి అయితే వెళ్ళి ఇంకా కండ్లు అయితే ఏరాలి. చాలా పని ఉన్నాయి. అవి 2 or 3 days పట్టిద్ది మాకైతే. మమ్మల్ని కూడా ఏడే ఉన్నారు కాబట్టి మా అమ్మ నేను మా ఆయన వెళ్ళేస్తే ఒక 2 or 3 days పట్టిద్ది అనమాట. ఈవినింగ్ పూట కానీ మార్నింగ్ పూట కానీ వెళ్తూ ఉంటే మాకన్నీ ఇంకా ఇలా ఇంట్లో పనులే సరిపోతూ ఉన్నాయి అనమాట. ఇంకా ఇది చేసినా కానీ ఈ మొక్కజొన్న వచ్చింది కదా, ఇంకా ఎంత లాభమా ఎంత లాస్ అనేది కూడా మీకు లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందని కూడా వీడియో తీస్తాము, ఏమనుకోమాకండి. ఇంకా టైం అయితే అయింది, వెళ్తున్నాము. నా చిట్టితల్లేమో తెగనవుతుంది, వదిలిపెట్టి వెళ్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఏడ్చిద్ది నాకు తెలుసు. సరేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి వీడియోతో కలుసుకుందాం. సరేనా, బాయ్ బాయ్. కండ్ల ఏరియా అయితే మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సరేనా, చూసేయండి. బాయ్ బాయ్.